అందరూ నోటి వాసన పోవడానికి పడుకోకుంటే మనం దుర్వాసనతోనే నోరు కడుక్కున్నావురా. అయ్యో ఈ దుర్వాసన ఈ రోజు అంతా భరించాలో ఏమో. ఇది నిజంగా గాడిద పేడతో చేసిందమ్మా? అయ్యో లేదన్నయ్య, ఆట పడిద్దామని అలా చెప్పాను. అది వేపాకు ఉత్తరే నాకు కాల్చి బూడితో తయారు చేసిన పౌడర్. దాంతో కడిగితే పళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయి. పళ్ళు తోమటం అయిపోయింది. నెక్స్ట్ ఏమిటి తల్లి? అదిగో గోచిలు. నానా ఇవెందుకు? చేతులు తుడుచుకోవడానికా? కాదు, తానం ఆడడానికి. దీంతోనా? ఒళ్ళు తుడుచుకోవడానికి ఇదెలా సరిపోతుంది? ఇది ఒళ్ళు తుడుచుకోవడానికి కాదు, కట్టుకొని తానమాడడానికి. ఇది కట్టుకొని స్నానం చేయాలా? చుడితే చిడినేలు కూడా సరిపోయట్లేదు. ఇదేలా కట్టుకుంటారు? అల్లదిగో ఆ కుర్ర గుంతులు కట్టుకున్నాడే అలాగా. మేం కట్టుకోం, స్నానం చేయం, అంతే. స్నానం చేయకపోతే పోటీ ఉండదు, పోటీ అయ్యేదాకా తిండి ఉండదు. నాను రాను. నాన్న చేతు అర్థం చేసుకుని సర్దుకుపోండ్రా. ఇలా ప్రతి దానికి దీని దగ్గర గొడవ పడితే జీవితాంతం ఈ గూడెంలోనే సెటిల్ అయిపోవాల్సి ఉంటుంది. అలాగేనమ్మా, చేస్తాం. స్నానం చేసి చేస్తాం. ఇస్కా కట్టుకున్న తర్వాత పర్రని చిన్నగదు కదా. నేను కట్టుకున్నాను, చినిగిందా? అంటే ఇది నువ్వు కట్టుకున్న గోచినా? అదే మరి, అవన్నీ నేను వాడేసిన. గోచిల్లో కూడా సెకండ్ హ్యాండా? దేవుడా, ఏం చేస్తాం? అవును, ఇంతకి నీళ్ళు ఎక్కడా? అదిగో అక్కడ. అరే ముందు నేను చేస్తాను. అందరం కలిసి వెళ్దాం, రండి. పదండి. ఆడాలి కాబట్టి మా ఆచారం మీ మీద రుద్దడం లేదు. మీరు మామూలుగా పిండితోనే స్నానం ఆడొచ్చు. పిండా? ఏం పిండి? తులసి, గులాబీ, చామంతి పిండిలు. తులసి చామంతంట ఒంటికి ఎంత మంచిదో. అలాగైతే నాకు కొంచెం ఎక్కువ ఇవా. గుప్పుడు గుప్పుడు వేసేస్తాము. ఫుల్గా తోవేసుకోండి. నాకు కూడా కావాలి. అలాగే నువ్వు అడిగితే కాదుంటావేటి? ఓలమ్మి అట్టగే. ఓయ్యా. ఇదిగో అమ్మి. వెళ్ళండి. జలకాలాటలలో జల జల పాటలలో జలకాలాటలలో సమ్మగుందిరా. అరే నంగా, మన బట్టలు ఇక్కడే పెట్టాం కదరా. నా బట్టలు రేయ్, ఎవడ్రా బట్టలు వేసింది? ఎవడ్రా? నానే తీసినా. ఎందుకు? అమ్ముకోవడానికా? కాదు, మీకు మా గూడెం దర్శివ్వడానికే. డరసా? డ్రెస్ కొంచెం తిప్పలరా. ఓ, ఇదిగో మీ గూడెం డ్రెస్ అంటే నీలాగా పంచకట్ట కాదు, లీఫ్ డ్రెస్. లీఫ్ డ్రెస్? లీఫ్ డ్రెస్సా? బహుశా ఫారెన్ బ్రాండ్ అయి ఉంటది. ఇదిగో నాకు 2 డ్రెస్సులు కావాలి. ఓహో, అలాగే అలాగే తెస్తాను, రండి. కొంచెం బయటికి వెళ్తారా? ఇదిగో ముందు లీఫ్ డ్రెస్ చూపించు. ఒక నిమిషం ఆగండి.